రాము, సోము ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ ప్రతిరోజు కలిసే స్కూల్కి వెళ్తూ ఉంటారు. రాము చాలా నిదానస్తుడు, ఎదుటివారిని గౌరవించే పద్ధతి. సోము గడుగ్గాయి, గట్టి గట్టిగా మాట్లాడతాడు. కానీ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు. ప్రతిరోజు ఇద్దరూ కలిసే వెళ్ళి స్కూల్కి కలిసే వస్తూ ఉంటారు. ఒకరోజు ఇద్దరు స్కూల్కు వెళ్తుంటే మధ్యలో ఒక బ్యాగ్ కనిపించింది. రాము ఇందులో ఏమున్నదో అని అంటూ తీశాడు. ఏముంటే ఏముంది, తీ చూద్దాం అని సోము గట్టిగా అన్నాడు. రాము ఆ బ్యాగ్ తీసి చూశాడు. అందులో విలువైన పత్రాలు, కొంత డబ్బు ఉన్నది. అమ్మో, ఇది ఎవరిదో పాపం అని రాము అన్నాడు. ఎవరిదైతే మనకేమి, డబ్బులు మనం తీసుకొని ఆ కాగితాలు అక్కడ పడేద్దాం అన్నాడు. అయ్యో తప్పు సోము, అలా చెయ్యకూడదు అని బ్యాగ్ తీసి చూశాడు. లోపల ఒక అడ్రస్ ఉన్నది. ఆ అడ్రస్ చదివి, ఇది మన ఊర్లోనిదే, వెళ్ళి అడుగుదాము. సరే నీ ఇష్టం, నువ్వెప్పుడు నేను చెప్పిన మాట విన్నావు, డబ్బులు చూడు ఎన్ని ఉన్నాయో అని అన్నాడు. రాము ఆ అడ్రస్ తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఆయన పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు. తాతగారు, తాతగారు, ఎవరు బాబు నువ్వు, ఈ ఈ బ్యాగ్ మీదేనా, ఈ ఇంటి అడ్రస్సే ఉన్నది అని అన్నాడు. అవును బాబు, ఈ బ్యాగు ఉదయం నేను బయటికి వెళ్ళి వస్తుంటే పోయింది. ఏం చేయాలో అర్థం కాక మా స్నేహితులను కనుక్కుందామని ఈ పుస్తకంలో ఫోన్ నెంబర్ చూస్తున్నానయ్యా. నువ్వే తీసుకొచ్చావు, మంచి బాలుడివి నువ్వు అని అన్నారు. తాతగారు, ఇందులో డబ్బులు కూడా ఉన్నాయి, చూసుకోండి అని అన్నాడు. పర్వాలేదయ్యా, నువ్వు ఇంత జాగ్రత్తగా తెచ్చి ఇచ్చినావు, నేను డబ్బులు లెక్కేసుకోవటం దేనికి, అలా కాదు, చూసుకోండి తాతగారు అన్నాడు. ఆ పెద్ద మనిషి బ్యాగ్ ఓపెన్ చేసి చూసి, అన్నీ ఉన్నాయి నాన్న, నువ్వు చాలా మంచివాడివి అని సరే తాతగారు, నేను వెళ్తున్నాను అని రాము వెళ్ళిపోయాడు. రాము మంచితనం స్కూల్లో తెలిసి అందరూ రాముని చాలా పొగిడారు. అప్పుడు సోము సిగ్గుపడి, రాము నువ్వు చేసిన పని చాలా మంచి పని అన్నాడు.